సార్ అయితే ఇప్పుడు హైయెస్ట్ రిస్క్ టేకింగ్ వచ్చేసి ప్రొడ్యూసర్ అని చెప్పారు, దాన్ని 100% దాన్ని ఒప్పుకుని తీరాలి. బట్ నేను అనేది అంటే మీకు అంటే బాగా సౌండ్ పార్టీయా కోన వెంకట్? కాదు, అప్పుడే ఏంటంటే అప్పటికే ఇప్పుడు నేను బేసిక్గా MBA చేసి ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తూ వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ ఈ రేంజ్లో పనిచేస్తూ కూడబెట్టినవి ఒక 50-60 లక్షలు మనకే చేతిలో ఉన్నాయి. ఆ 50-60 లక్షలు ఉంటే 27 ఇయర్స్లో 50-60 lakhs ఉన్నాయి చేతిలో. ఆ ఏజ్లో ఏంటి, ఎవరన్నా పెద్ద కారు కొనుక్కోవాలనుకుంటాడు, లేదంటే ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకుంటాడు, ఏదైనా ఆస్తి కొడగొట్టుకోవాలనుకుంటాడు. పైగా అప్పుడే నాకు పెళ్లి కూడా అయింది. అప్పుడే నాకు పెళ్ళి లవ్ మ్యారేజ్. కాలేజ్ ఫైనల్ ఇయర్ చేసుకున్నాను. అప్పుడే మైనర్, మేజర్ కూడా కాదు నేను. సో ఇంకో 15 days ఆగితే మేజర్ అవుతా. కానీ మరి అప్పుడు సిచ్యువేషన్ అలా వచ్చేసింది. ఇంట్లో పోయి చేజింగ్లు ఇవన్నీ ఉన్నాయి. ఆర్య సమాజ్లో పెళ్ళి అయిపోయి నా మీద కేసు ఫైల్ చేసి మైనర్గా అని మా మామగారు వాళ్ళు నా మీద కేసు ఫైల్ చేశారు. చేసి ఆ టైంలో, అటువంటి టైంలో కూడా, బట్ బికాజ్ ఆఫ్ మై ఎడ్యుకేషన్, MBA వాట్ ఎవర్ నేను సంపాదించిన కొడగొట్టు. నేను అప్పుడు ఆ కంపెనీ, నేను పనిచేస్తున్న కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళింది. నేనే తీసుకెళ్ళా. అంటే ఐ లెడ్ ది ఇష్యూ, పబ్లిక్ ఇష్యూ. యూఎస్కి వెళ్ళా, ప్రమోట్ చేశా. సో ఐ గాట్ మై షేర్స్ ఇవన్నీ. ఆ వచ్చిన డబ్బులను మొత్తం పెట్టేశాను. మొత్తం పోయినాయి, మొత్తం వాషౌట్ మొత్తం వాషౌట్. ₹1 లేదు ఇంకా చేతిలో. ఇంకా ఎవరుంటే మా వైఫ్ కూడా చేతికి ఉన్నవి, చెవులకు ఉన్నవి అని లాగేసి ఇంకా అప్పులు ఉన్నాయి. అప్పుడు చెప్తాడు. అలా ఒక చిన్న ఒక షెడ్ లాంటి ఇంటికి షిఫ్ట్ అయ్యి, షెడ్ లాంటి ఇల్లే, పేరుకి ఇల్లు, పైన షెడ్ ఉంటుంది, రేకులు వేస్తారు కదా, రేకులు. ఫస్ట్ లాన్సర్ అని మసప్ ట్యాంక్ లోపల, శ్రీరామ్ నగర్ కాలనీ అంటారు. అవును, ఐడియా ఉంది. ఆ లోపల ఒక చిన్న పోర్షన్, పైన రేకులు, ఒక రూము, మామూలుగా రైల్వే డబ్బాల్లాగా 1, 2, 3 లాగా. ఇది బెడ్రూమ్, కిచెన్, అంతే 3 గదులు. అంటే మళ్ళీ జీవితాన్ని స్టార్ట్ చేసి అప్పుడు జీరో దగ్గర నుంచి మళ్ళీ అలాగా రైటర్గా మారి. అంటే ఆల్మోస్ట్ ఒక 6 years పట్టింది సార్ మళ్ళీ మీరు ట్రాక్లోకి వచ్చి పెద్ద, అంటే 1 year కూడా పట్టలేదు. 1 year కూడా పట్టలా. బట్ 90 ఏముంది సార్ మీరు, అంటే 98లో సత్య అసిస్టెంట్ రైటర్ కింద స్టార్ట్ అయ్యారా? సత్య రైటర్ స్ట్రైట్ అవే రాంగోపురం సినిమాకి రైటరు. మాటలు పాటలు, దాంట్లో పాటలు కూడా రాసా. ఓకే. పెగ్గ మీద పెగ్గు కొట్టు, మామా కళ్ళు మామ సాంగ్ మీరే? నేను రాశాను పాట. ఓకే. నాకు ఈ రోజుకి దాని డబ్బులు వస్తుంటాయి. విద్యుంది కదా IPRS. అవును. నాకు ఎవరి మంత్ వస్తుంది ఏంటంటే అంటే అక్కడ వేసారు ఆ పాటకు సంబంధించిన నేను దాదాపు ఒక 20-30 పాటలు రాశా, 30 songs రాశా. అంటే మీరు ఒక ప్రొడ్యూసర్ కింద వచ్చి, అంటే మళ్ళీ 1 yearలో కోలుకుని ఒక రైటర్ కింద రైటర్షిప్ ఒక పెద్ద సినిమా చేసే రేంజ్కి రావడానికి అంటే రామ్ గోపాల్ వర్మతో ఉన్న సాన్నిహిత్యం, నా టాలెంట్ చూసి ఫస్ట్ ఏంటి, అప్పుడే నేను సినిమా చేస్తున్నప్పుడే రాము తమ్ముడు నేను మీ ఇద్దరు క్లాస్మేట్స్. నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పా. ఓకే. రామ్ గోపాల్ వర్మ తమ్ముడు ఉన్నాడు కోటి అని. కోటి సొంత తమ్ముడు, ఒకటే తమ్ముడు రాముకి. ఓకే. రాముకి ఒక తమ్ముడు, ఒక చెల్లి. ఓకే. ఓకే. రాము తమ్ముడు నేను సేమ్ కాలేజ్. సో తను అలా నా పరిచయం. నేను రెగ్యులర్ ఇంటికి వెళ్తూ, అప్పుడే రాము శివ అయిపోయింది. ఓకే. శివ అయిపోయింది అనగనగా ఒకరోజు షూటింగ్ చివరిలో ఉంది. తర్వాత దీని ఏమంటారు, మన మనీ డిస్కషన్ జరుగుతున్నాయి. ఓకే. ఇలా రెగ్యులర్గా నేను రాముతోటి ఇంటికి వెళ్ళడం. ఏంటి సినిమానా, నీకేమైనా పిచ్చి కింద అక్కలేదు, సినిమా తీయడం ఏంటే నువ్వు, వెంకట్ అది అని. అవునవును, ఇదేంటి నేను ఆల్రెడీ చెప్పేశాను, నరేష్ హీరో, వీళ్ళందరికీ చెప్పారు, భరణ్ గారు, వీళ్ళు ధర్మసుబ్రహ్మణ్యం, మొత్తం సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ అందరూ ఉంటారు అందులో. అవును. నేను ఎక్కువ రాము దగ్గరికి వస్తే నాపేసేలా ఉన్నాడని రావడం మానేశా, తను ఫోన్ తీయడం మానేశా. నువ్వు చేయద్దు అంటాడు. మనం ఇచ్చేసాం అందరికి ఆల్రెడీ
అడ్వాన్స్ కదా మాట మాట ఓకే. చేశా. మ్మ్. ఆ, ముందే అంటే మీకు ముందే అర్థమైంది ఇది ఏదో లేదు సినిమా ప్రాసెస్లో బాగానే అనిపించింది. అంతే కదా. అంతప్పుడు అంటే కొన్ని సినిమాలు తెలుస్తాయి కదా సార్ మనకు ముందే వైబ్ తెలుస్తుంది. ఈ రోజుకే సినిమా బాగుంది అంటారు. ఓకే, ఆ సినిమా బాగుంటుంది అంటే నేను మామూలుగా వైబ్ తెలుస్తుంది కదా మనకు ముందు సినిమా రిలీజ్. మనం ఏదో బాగుంది తీసేసాం తప్ప దాన్ని ఎలా అమ్మాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి, ఎలాగ దాని బిజినెస్ చేయాలి, జీరో. ఫస్ట్ ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ప్రొడ్యూసర్ అన్నది బిజినెస్ యాంగిల్. ఎస్. ఓకే, ఒక రైటరు ఒక డైరెక్టరు ఇది అంటే క్రియేటివ్ యాంగిల్. అతనికి టెక్నికాలిటీస్ ఎలా తెలియాలో, అంటే ఎడిటింగ్ అంటే ఏంటి, కెమెరా ఏంటి, లెన్స్ ఏంటి, ఇది 24 క్రాఫ్ట్స్ మీద పట్టుండాలి కదా. ఉండాలి. అలాగే ప్రొడ్యూసర్ కూడా అతని బిజినెస్ ఏంటి, మార్కెట్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ చేస్తే ఏంటి, ఫెస్టివల్స్కి వస్తే అడ్వాంటేజ్ ఏంటి, సో మన ముందు ఏ సినిమాలు వస్తున్నాయి, మన తర్వాత ఏ సినిమాలు వస్తున్నాయి, ఎంత ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రొడ్యూసర్. సో అది మిస్ అయింది. ఓకే, సినిమా అనేది రాంగ్ సినిమా కాదు, నేను రిలీజ్ చేసిన డేట్ రాంగ్. ఓకే, తర్వాత ఆ డేట్ ఒక రాంగ్ డేట్లో బికాజ్ ల్యాక్ ఆఫ్ గైడెన్స్ వల్ల, అంతే తప్ప సినిమా ఇస్ నాట్ ఎ బ్యాడ్ ఫిలిం. ఈ రోజుకి నాకు ఆ సినిమా గురించి చెప్తుంటా, అవునా మేము పడి నవ్వుకున్నాం అమెరికాకి వెళ్తే, ఓ రియల్లీ అనుకుంటున్నాం.